హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రపంచాన్ని ఊపేస్తున్న ఒక ట్రెండింగ్ హెల్త్ సీక్రెట్ గురించి మాట్లాడబోతున్నాం. అదే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇది నిజంగానే అంత సురక్షితమేనా? సైన్స్ ఏం చెబుతోంది? లాభాలేంటి, నష్టాలేంటి? క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏదేదో కఠినమైన ఉపవాసం కాదు. ఇది కేవలం మీరు ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో నిర్ణయించే ఒక ఆహార శైలి మాత్రమే. ఉదాహరణకు 16/8 పద్ధతి అంటే రోజులో 16 గంటలు ఉపవాసముండి 8 గంటల్లో ఆహారం తీసుకోవడం చాలా పాపులర్. మరి ఇది సురక్షితమేనా? దీనిపై పరిశోధనలు ఏం చెబుతున్నాయి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా వచ్చే లాభాలను అనేక అధ్యయనాలు ధృవీకరించాయి. బరువు తగ్గడమనేది చాలామందికి తెలిసిన ప్రయోజనం. మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరం నిల్వ ఉన్న కొవ్వును శక్తి కోసం ఉపయోగిస్తుంది. దీనివల్ల క్యాలరీలు తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా దీనివల్ల జీవక్రియ అంటే మెటబాలిజం మెరుగుపడుతుంది. ఫాస్టింగ్ సమయంలో మన ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థల పరిశోధనలు చెబుతున్నాయి. ఇంకా ఐఎఫ్లోని అత్యంత ఆసక్తికరమైన అంశమేంటంటే ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో ఆటోఫాజీ అనే ప్రక్రియ మొదలవుతుంది. అంటే కణాలు దెబ్బతిన్న భాగాలను తొలగించుకొని కొత్త కణాలు ఏర్పడేందుకు సహకరిస్తాయి. ఇది సెల్ రిపేర్కు సహాయపడి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మది చేస్తుందని, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. లాభాలు ఉన్నప్పటికీ ఐఎఫ్ అందరికీ సరిపోకపోవచ్చు. ఇది కేవలం ఒక లైఫ్ స్టైల్, మ్యాజిక్ పిల్ కాదు. మొదట్లో చాలామందికి ఆకలి, తలనొప్పి, చిరాకు లేదా కొద్దిపాటి అలసట వంటివి సర్వసాధారణం. శరీరం అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా చాలామంది ఫాస్టింగ్ విండో తెరుచుకోగానే అతిగా తినేస్తారు. కానీ ఉపవాసం ఎంత ముఖ్యమో తినే సమయంలో పోషక విలువలున్న సమతుల్య ఆహారం తీసుకోవడం అంతే ముఖ్యం. లేదంటే ఈ పద్ధతి వల్ల ప్రయోజనముండదు. ఇంకా ఇది అందరికీ కాదు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, తినే రుగ్మతలు ఉన్నవారు మరియు నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మొదలుపెట్టకూడదు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఇన్సులిన్ లేదా మందులు తీసుకునేటప్పుడు ఫాస్టింగ్ చేయడం సురక్షితం కాదు అని గుర్తుంచుకోవాలి. మొత్తానికి చెప్పాలంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలామంది ఆరోగ్యవంతులకు సేఫ్ మరియు ప్రభావవంతమైన పద్ధతి. కానీ ప్రతి శరీరతత్వం వేరు. కాబట్టి దీనిని ప్రారంభించే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణులను సంప్రదించడం ముఖ్యం. మీరు దీనిని ఒక ఆరోగ్యకరమైన ఆహార పద్ధతిగా చూడాలే తప్ప బరువు తగ్గించే శీఘ్ర మార్గంగా భావించకూడదు. మీరు కూడా ఐఎఫ్ గురించి ఏమైనా ప్రయత్నించారా? మీ అనుభవాన్ని కామెంట్స్లో మాతో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.